తెలంగాణలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్ కాదని రేవంత్ కాంగ్రెస్ అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదన్నారు. రేవంత్ ఎజెండా వేరు, రాహుల్ ఎజెండా వేరు అని చెప్పారు. గుజరాత్ అనగానే అందరికీ గోత్రా గుర్తొస్తుందని, కానీ గుజరాత్ మోడల్ అంటూ రేవంత్ రెడ్డి పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి మైనార్టీల పాత్ర కూడా ఉందని, మరి మంత్రివర్గంలో మైనార్టీని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు హరీష్ రావు. గతంలో ముస్లిం మంత్రి లేకుండా ఏ మంత్రి వర్గమైనా ఉందా అని అడిగారు. ఎమ్మెల్యే ఎవరు లేకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మైనార్టీకి మంత్రి పదవి కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆగస్టు 15న కొందరిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని రేవంత్ రెడ్డి చెబుతున్నారే కానీ ముస్లింల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. మోదీకి వ్యతిరేకంగా కొట్లాడే వారిపై రేవంత్ కావాలని బీజేపీ ముద్ర వేస్తారని మండిపడ్డారు హరీష్ రావు. కేరళలో సిపిఎం సీఎం పినరయి విజయన్ ను కూడా బీజేపీ తొత్తు అని రేవంత్ అంటున్నారని, సిపిఎం ఏనాడైనా బీజేపీతో కలుస్తుందా అని ప్రశ్నించారు. రేవంత్ పుకార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత నమ్మారని, ఇప్పుడు అందరికీ నిజాలు తెలిసాయని, ఈసారి పొరపాటున కూడా నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకి ఉపయోగపడుతుందని, బీఆర్ఎస్ కు వేస్తే మీ భద్రతకు గ్యారంటీ ఉంటుందని హామీ ఇచ్చారు హరీష్ రావు. జహీరాబాద్ లో ఈద్ మిలాద్ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అమలు చేసిన ఉచిత బస్సు హామీ తప్ప మొత్తం 13 హామీలు తుస్సేనన్నారు. రైతులకు ఇచ్చిన 6 గ్యారెంటీలు మోసమన్నారు. మహిళలకు, వృద్ధులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు మోసమని చెప్పారు. రాష్ట్రంలో వచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదని, రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, అయినా పంటలు ఎండిపోతున్నాయంటే అది ప్రభుత్వ చేతగానితనం చెప్పారు. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని, ఒక్క కుటుంబాన్ని కూడా విమర్శించలేదని రైతులు నిలదీస్తారని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారా అని ప్రశ్నించారు హరీష్ రావు. మోదీకి వ్యతిరేకంగా కొట్లాడే వారిపై రేవంత్ కావాలనే బీజేపీ ముద్ర వేస్తారని మండిపడ్డారు హరీష్ రావు. కేరళలో సిపిఎం సీఎం పినరయి విజయన్ ను కూడా బీజేపీ తొత్తు అని రేవంత్ అంటున్నారని, సిపిఎం ఏనాడైనా బీజేపీతో కలుస్తుందా అని ప్రశ్నించారు. రేవంత్ పుకార్లు అసెంబ్లీ ఎన్నికలో కొంత నమ్మారని, ఇప్పుడు అందరికీ నిజాలు తెలిసాయని, ఈసారి పొరపాటున కూడా నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకి ఉపయోగపడుతుందని, బీఆర్ఎస్ కు వేస్తే మీ భద్రతకు గ్యారంటీ ఉంటుందని హామీ ఇచ్చారు హరీష్ రావు.